అప్పుడు నిన్నను పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వచ్చి నాకు 3 పెళ్ళాలున్నారు, నేను 3 చేసుకుంటాను, అది నా ఇష్టం, మీకు కావాలంటే మీరు 3 చేసుకోండి, నన్ను చూసి ఈర్ష్యతో తట్టుకోలేకపోతున్నారు అంటాడు ప్రబుద్ధుడు. అవునండి, 3 నువ్వు చేసుకుంటే ఒక్కొక్క మగాడు కొన్ని వేల మందిని చేసుకోగలడు. కానీ పద్ధతి, సంస్కారం, హిందూ మతం, తెలుగు వాడిగా ఏకపత్ని వ్రతం మన మతం. ఏకపత్ని వ్రతం, ఒకే స్త్రీని పెళ్లాడి ఒకే స్త్రీతో జీవితం పూర్తి చేయడం అన్నది మన తాలూకా సాంప్రదాయం. ఆ సాంప్రదాయానికి తూట్లు పొడిచినటువంటి నీచుడు పవన్ కళ్యాణ్. మళ్ళీ ఎప్పుడు అంటే నా జీవితంలో ఇలాంటి విధంగా మరి ఏం చేస్తారు? పవన్ కళ్యాణ్ చేసింది 2వ వివాహం, 3వ వివాహం కరెక్ట్ అని నేను చేసినంత మాత్రం కరెక్ట్ అని ఎలాగంటాను? నా పరిస్థితులు నాకు ఎలా దాపురించాయి, ఆయనకే పరిస్థితులు వచ్చాయో నాకేంటి తెలుసు. ఆయనకే పరిస్థితులు వచ్చాయో వివాహం చేసుకోవాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి ఏ పరిస్థితులు వచ్చాయో ఆయన వివాహం చేసుకోవాల్సి వచ్చింది. నాకే పరిస్థితులు వచ్చాయో మీకు చెప్పాను. పందాకు వస్తుంది తెలుసు. 3 సార్లు పెళ్లిళ్ళు చేసుకుంటే రాజకీయాలకు పనికిరావని అంటున్నారు. మరి ఒకే ఒక పెళ్లి చేసుకొని ఎవరికి తెలియకుండా 30 మందితో తిరిగితే ఓకేనా?